అనేది సింపుల్గా చెప్పాలంటే మనం చెప్తాను. అది చెప్పాలంటే మనకి సపోజ్ మనకి ఒక ఫీచర్ ఉంది. ఒక ఫంక్షనాలిటీ ఉంది అనుకోండి. ఒక ఫంక్షనాలిటీ ఉంది. ఈ ఫంక్షనాలిటీ మొత్తాన్ని మనకి జావాలో తయారు చేశారు. మరొక ఫంక్షనాలిటీ ఉంది. ఈ ఫంక్షనాలిటీ మొత్తాన్ని మనకి .NET లో తయారు చేశారు. ఈ ఫంక్షనాలిటీ. మరొక ఫంక్షనాలిటీ ఉంది. ఈ ఫంక్షనాలిటీని మొత్తాన్ని మనకి పైథాన్లో తయారు చేశారు. పైథాన్ అంటే ఒక ఫంక్షనాలిటీని ఏమో పైథాన్లో తయారు చేశారు. మరొక ఫంక్షనాలిటీని ఏమో జావాలో తయారు చేశారు. ఈ మాదిరిగా ఈ తయారు చేసిన ఫంక్షనాలిటీని డిఫరెంట్ సర్వర్లో డిప్లాయ్ చేశారు. జావాతో తయారు చేసిన ఫంక్షనాలిటీని ఇక్కడ ఈ సర్వర్లో డిప్లాయ్ జరిగితే, .NETతో తయారు చేసిన ఈ ఫంక్షనాలిటీని ఈ సర్వర్లో డిప్లాయ్ చేస్తే, పైథాన్తో చేసిన ఫంక్షనాలిటీని ఈ సర్వర్లో డిప్లాయ్ చేశారు. ఓకే, ఓకే. మరి ఒక ఫంక్షనాలిటీ మరొక ఫంక్షనాలిటీతో మాట్లాడుకోవాలా? మాట్లాడుకోలేకపోతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోద్ది. ఇక్కడ ఇది జరిగేది. ఎస్, బయట నుంచి వచ్చే ఏదైనా ఒక రిక్వెస్ట్ అనేది ఇలా మనం ఇచ్చినప్పుడు ఈ ఫంక్షనాలిటీ మరో ఫంక్షనాలిటీతో మాట్లాడితే గానీ ఆ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ జరగదు, ఫుల్ఫిల్ జరగదు, మనకు అవుట్పుట్ రాదు. ఒక ఫంక్షనాలిటీ అంటే ఏంది? ఇందాక మనం చెప్పామే, చిన్నదే. ఫంక్షనాలిటీ అంటే ఏంది? డిపాజిట్ ఒక ఫంక్షనాలిటీ, పేమెంట్స్ ఒక ఫంక్షనాలిటీ, సైన్ ఇన్ ఒక ఫంక్షనాలిటీ, ఓటీపీ జనరేషన్ ఒక ఫంక్షనాలిటీ, సైన్ అప్ ఒక ఫంక్షనాలిటీ. ఇవన్నీ ఫంక్షనాలిటీ అంటే ఏంది? బిజినెస్ ఫంక్షనాలిటీ అంటే ఇవే. సింపుల్గా ఈ బిజినెస్ ఫంక్షనాలిటీ దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో రాసిన తర్వాత అయినప్పటికి కూడా వాటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడాలి అంటే ఎస్, ద నెంబర్ 1 ఫీచర్ ఈజ్ వాట్? జేసన్. ఎట్లా? దట్ మీన్స్ వాట్? దిస్ exchanging the data between these multiple languages, or we can say multiple different servers అనమాట. అర్థమైందా? ఆ, అంటే ఏం లేదు మిత్రమా. చేస్తాను అనేది దేనికి ఉపయోగపడుద్ది అంటే, నువ్వు ఈ ఫంక్షనాలిటీ రాసిన ఏ ఫంక్షనాలిటీ నువ్వు కోడ్ రాసుకున్నా సరే, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఏర్పరచడానికి ఉన్నదే ఫీచరే చేశాను అంతే. సింపుల్గా చెప్పాలంటే అదే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ ఫుల్ ఫామ్. ఓకే, దట్ మీన్స్ వాట్? ఎక్స్చేంజింగ్ ద డేటా బిట్వీన్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ which are available in a different locations, different locations, different సర్వర్లో ఉన్న ఈ అప్లికేషన్ తోటి మనం మీట్ అవ్వాలంటే, మనం మాట్లాడాలంటే జేసన్ ఉపయోగిస్తాం అంతే. ఇదే వెబ్ సర్వీసెస్లో జావాలో నేర్పించేది అందరూ అంతే. సింపుల్గా చెప్పాలంటే అదే చేస్తానంటే. ఆ మాదిరిగా ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్తో మాట్లాడుతున్నాం. ఓహోహో, ఏడబ్ల్యూఎస్తో మనం మాట్లాడుతున్నాం. ఏడబ్ల్యూఎస్తో మాట్లాడటానికి జేసన్ వాడాడు వాడు. అంటే ఎంటైర్ ఏడబ్ల్యూఎస్లో కూడా మొత్తం జేసనే రాస్తూ ఉంటాం స్క్రిప్ట్లో. జేసన్ స్క్రిప్ట్లే రాస్తూ ఉంటాం. ఓకేనా? ఎస్, ఎస్, ఓకే. అంటే ఈ మాదిరిగా జేసన్ గురించి చెప్పాను కదా. ఒక 30 minutes క్లాస్ ఉంది. ఆ క్లాస్ గురించి మీకు రెస్ట్ ఏపీఐ, అసలు వెబ్ సర్వీసెస్ అంటే ఏంది, రెస్ట్ ఏపీఐ అంటే ఏంది, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏంది, ఇవన్నీ చాలా స్టోరీలు ఉన్నాయి. అవన్నీ మీకు చెప్తా చాలా చక్కగా, హుందాగా. మీరు చాలా పై స్థాయికి వెళ్ళిపోతారు. ఇవన్నీ చెప్పాలా? చెప్తే మీకు ఇంకా చాలా చక్కగా అర్థమైద్ది అనమాట. అప్లికేషన్ రెస్ట్ ఏపీఎస్ అంటే ఏంది, అసలు రెస్ట్ అని ఎందుకు పిలుస్తున్నాడు వాడు, అసలు జేసన్ ఏంది, దాని ప్రాముఖ్యత ఏంది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జేసన్, అవన్నీ మీరు తర్వాత చూడొచ్చు. నో ప్రాబ్లం. బట్ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా నీకు ఇంత స్టఫ్ అయితే అడగలే కానీ జస్ట్ రైట్ ఏ రీడ్ పాలసీ, జస్ట్ రైడ్ ఏ జస్ట్ రైట్ ఏ రీడ్ పాలసీ, రీడ్ పాలసీ రాయండి. జస్ట్ రైట్ ఏ ఎస్ అప్లోడ్ పాలసీ. దట్ మీన్స్ వాట్? రైట్ పాలసీ. జస్ట్ రైట్ ఏ డిలీట్ పాలసీ. ఒక ఆబ్జెక్ట్ని డిలీట్ చేసే పాలసీని మనం రాస్తాం. ఒక ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేసే పాలసీని మనం రాస్తాం. ఒక ఆబ్జెక్ట్ని రీడ్ చేసే పాలసీని మనం పాలసీలు రాస్తాం అనమాట యూజింగ్ జేసన్. ఇలా రాయటం వల్ల ఏమైందంటే వీ కెన్ కంట్రోల్ ద యాక్సెస్. అనాథరైజ్డ్ యాక్సెస్ నుంచి తప్పించుకోవచ్చు ఈ పాలసీలు రాయటం వల్ల. ఆ పాలసీలు రాసి మనం ఏడబ్ల్యూఎస్ S3కి చెప్పేస్తే చాలు. ఇక S3 చూసుకునేది. ఎవడన్నా అనాథరైజ్డ్ పర్సన్ వచ్చాడా వాడికి ఈ విధంగా సమాధానం చెప్పిద్ది. అంటే వాడికి పర్మిషన్ ఉంటే తప్ప యాక్సెస్ ఇవ్వదన్నమాట. రైట్? అట్లా ఆ మాదిరిగా మనం జేసన్ ఒక స్క్రిప్ట్ రాస్తాం. ఓకే, సరే. ఇప్పుడు ఆ జేసన్ గురించి పక్కన పెడితే, ఆ స్క్రిప్టింగ్ ఎలా రాయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఇదంతా మనం మళ్ళీ నేర్చుకోవాల్సిందే. అప్పుడు దానివల్ల నువ్వు ఎక్స్పర్ట్ అయిపోతావు. ఎక్స్పర్ట్, 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 ఇంకింతే.
ఇప్పుడు నేను రాసే ఈ ఫస్ట్ స్క్రిప్ట్, రెండో స్క్రిప్ట్, మూడో స్క్రిప్ట్, ఇలా నాలుగో స్క్రిప్ట్, ఇలా రాసిన తర్వాత మొత్తం నువ్వే అర్థమైపోద్ది. దాంట్లో ఉన్న ఫీల్డ్స్ అర్థమవుతాయి. నెక్స్ట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ద స్క్రిప్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్ బాస్, ప్లీజ్ గో దేర్ అండ్ మోడిఫై ఇట్ అండ్ సబ్మిట్ టు S3 అంతే. అప్పుడు ఆ స్క్రిప్ట్ సబ్మిట్ చేస్తే S3 బిహేవియర్ అనేది మారిపోద్ది ఆబ్జెక్ట్స్ మీద, బకెట్స్ మీద. అట్లా అలాగా మనం పబ్లిక్కి మన ఆబ్జెక్ట్ మీద యాక్సెస్ అనేది ఇస్తాం. వీ కెన్ ప్రొవైడ్ యాక్సెస్, ఓకే, టు ద పబ్లిక్ ఆన్ మై డేటా. అది దానికి టు ప్రొవైడ్ ఏ పబ్లిక్ యాక్సెస్ ఆన్ మై డేటా, ఐ జస్ట్ రైట్ ఏ జేసన్ స్క్రిప్ట్. జేసన్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండబుల్ ఫార్మేట్ ఆఫ్ AWS. అంతే. వాడు అలా రాసేసాడు అంతే. జేసన్లో రాయండి, నాకు అండర్స్టాండ్ అవుతుంది అని చెప్పాడు. అందుకోసం మనం జేసన్లోనే రాస్తాం. అట్లా కొన్ని కొన్ని. కాబట్టి జేసన్ స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఫస్ట్ లైన్ ఏంటి, నెక్స్ట్ లైన్ ఏంటి, ఇది అంతా మనం తెలుసుకోవాలా. అయితే మిత్రులారా చూడండి, ఇక్కడ నేను మూడు విషయాలు చెప్తా. మూడు విషయాలు అంటే ఏంటి సార్ అసలు? అంటే ఏం లేదు, సింపుల్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ రైటింగ్ ద జేసన్ స్క్రిప్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూడండి, రీడ్ ద డేటా, రీడింగ్ ద డేటా అనుకున్నాం అనుకోండి. రీడింగ్ ద డేటా, రైట్ రైట్. ఫస్ట్ ఆప్షన్ రీడింగ్ ద డేటా, రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి? రెండో ఆప్షన్ ఏంటంటే అప్లోడింగ్ ద డేటా, అప్లోడింగ్ ద డేటా, అప్లోడింగ్ ద డేటా, వాట్ ఎవర్ డేటా, రైట్ రైట్. మూడోది ఏంటి అంటే డిలీట్ ద డేటా, అప్లోడ్ ద డేటా, డిలీట్ ద డేటా అండ్ రీడ్ ద డేటా. సరే, అయిపోయింది. సో సింపుల్గా చెప్పాలంటే వాడు వీటికి కొన్ని పేర్లు వాడాడు. ఎక్కడ? AWSలోనే, జేసన్లో స్క్రిప్ట్లు ఎలా రాస్తా ఉంటే రీడింగ్ అనే దానికి మనం ఎలా రాస్తా ఉంటే ఫ్రెండ్స్, రీడింగ్ అనేది గెట్, గెట్ అంటే రీడింగే. ఓహో, గెట్ ఆబ్జెక్ట్ అంటే బాబు ఈ ఫైల్ని తీసుకురా, రీడ్ చేయి అని అర్థం. ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే గెట్ ఫైల్, అంతే. గెట్ ఆబ్జెక్ట్ అంతే. గెట్ అని వాడతాం. రీడ్ డేటా, డేటానే ఆబ్జెక్ట్ అంటున్నాం. రీడ్ డేటా అంటే గెట్ ఆబ్జెక్ట్. అప్లోడ్ ద డేటా, అప్లోడ్, అప్లోడ్. సో అప్లోడ్ వాడు ఏమన్నాడంటే పుట్ ఆబ్జెక్ట్, పుట్ అంటే ఏంది? లోపల పడేసి, పుట్ ఆబ్జెక్ట్. ఇక్కడేమో అప్లోడ్ ద డేటా, ఇక్కడేమో పుట్ ఆబ్జెక్ట్, పుట్. డిలీట్ అన్నాం అనుకోండి, డిలీట్. సో డిలీట్ అంటే డైరెక్ట్గా డిలీట్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు మనం జేసన్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఎస్ అక్కడ పర్మిషన్స్ ఇస్తాం. గెట్ ఆబ్జెక్ట్, ఓహో, ఎస్ పుట్ ఆబ్జెక్ట్, ఓహో ఎవరైనా, డిలీట్ ఆబ్జెక్ట్. అంటే ఇవి జేసన్ స్క్రిప్ట్లో మనం కొన్ని కొన్ని విషయాలు చెప్తాం, ఇవి తెలుసుకోవాలా. ఓకే ఓకే. మరి కొన్ని కొన్ని విషయాలు ఉంటే ఎస్, అసలు ఇదిగో ఈ గెట్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. గెట్ ఆబ్జెక్ట్ అంటే ఏంది? రీడింగ్ ద డేటా, రీడింగ్ ద డేటా అనేది ఉంది. మరి ఎంతమందికి ఇది ప్రొవైడ్ చేయమంటావు? అందరికా, ఒకళ్ళకా? అమ్మా, అందరికీ ప్రొవైడ్ చేయి. దట్ మీన్స్ వాట్ అంటే హూ, అంటే ఎలోయింగ్ పీపుల్, దట్ మీన్స్ వాట్, ఎలోయింగ్ పీపుల్, ఆల్. ఓకే, ఆల్ మీన్స్ వాట్? స్టార్. ఓకే ఓకే, ఎలో. అంటే దీని అర్థం ఏంది అంటే మనం ఎలా రాస్తామంటే ఇక్కడ అందరికీ రీడ్ యాక్సెస్ ఇవ్వు, అంతే. గెట్ ఆబ్జెక్ట్ అంటే గెట్ అంటే ఏంది? రీడింగ్ ద డేటా. ఎవరికి ఇవ్వమంటావు? అందరికి. అందరు అంటే ఏంది? స్టార్. ఓకే ఓకే, దీన్ని ఎలో చేయమంటావా? ఎలో. అరే ఏంది ఇంగ్లీష్ లాగే ఉన్నాయి అంతే. ఎలో అంటే ఎలో జరిగిద్ది. ఎవరికి ఎలో చేయాలంటే స్టారు. ఎలా ఎలో చేయాలా? రీడు ఆబ్జెక్టు. అరే ఒక లైన్ ఏమో ఎలో, రెండో లైన్ ఏమో స్టారు, మూడో లైన్ ఏమో రీడ్ ఆబ్జెక్ట్. ఇదే నా స్క్రిప్ట్ అంటే ఇదే. కాకపోతే కొంచెం కొంచెం లైట్గా కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి, నేను చెప్తా. కొన్ని కొన్ని నేను మారుతూ ఉంటాయి, ఇది చెప్తా. అంటే ఎలా మారుతూ ఉంటాయి? ఏం లేదు, మ్, ఏం లేదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు అన్నాడు ఎవరికి ఆబ్జెక్ట్ యాక్సెస్ ఇవ్వాలా అంటే ఎస్, రీడ్
ఓకే, రీడ్ అని రాస్తే అంటే ఏంటిది గెట్టే, రైట్, అయిపోయింది. ఆ తర్వాత ఎలో ఇవ్వమంటావా? ఎలో, ఎలో ఇచ్చేసేయి. రైట్, ఎలో ఇచ్చేసా, అయిపోయింది. కరెక్టే. ఎంతమందికి ఇవ్వమంటావు? అందరికే ఒక్కళ్ళకే? అందరికి ఇచ్చేసేయి అంటే ఆల్ స్టార్, ఆల్ పీపుల్ కెన్ అలో టు రీడ్ దిస్ ఆబ్జెక్ట్. ఓహోహో, ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకో, స్టార్ అంటే ఏంది? ఆల్, ఆల్ పీపుల్ ఎలో, ఏఎల్ ఎలో. ఆహా, ఏందది? టు రీడ్ దిస్ ఆబ్జెక్ట్, అంతే, అయిపోయింది. అరే, ఇదేనా స్క్రిప్ట్? ఇదే అంటే ఫస్ట్ లైన్లో ఏం రాయాలా, రెండో లైన్లో ఏం రాయాలా, మూడో లైన్లో ఇదంతా కూడా మీకు చక్కగా వివరిస్తా. వివరించిన తర్వాత ఆ స్క్రిప్ట్ మొత్తం చెప్పేస్తా, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి పక్కన పడేయచ్చు. పక్కన పడేస్తే యాక్సెస్ ఎలా వచ్చిందో కూడా తెలిసింది. సో ఇది ఈ మాదిరిగా గుర్తుపెట్టుకో. రీడ్ అని రాసా, ఎలో అని రాసా, స్టార్ రాసా. దీన్ని బట్టి ఏమర్థమైంది? స్టార్ అంటే ఆల్ ఎలో రీడ్ దిస్ డేటా అంటే ఏంది? అందరూ కూడా ఈ డేటాని రీడ్ చేసుకోవడానికి నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను అని అర్థం. ఈ మాదిరిగా మీరు స్క్రిప్ట్ అనేది డెవలప్ చేస్తారు. ఓకే, ఓకే. మ్మ్. సరే. ఆ తర్వాత మనకి ఉన్నాయి అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి అది? ఎక్కడ? ఏబిసి బ్యాంక్ బకెట్ నుంచి. ఓ కరెక్టే, రీడ్ యాక్సెస్ ఇస్తున్నావు, బట్ ఎవరో వాళ్ళు ఏబిసి బ్యాంక్ బకెట్ అమ్మా చెప్పాలా? బకెట్ దట్ మీన్స్ కూడా రిసోర్స్ నేమ్. ఏ రిసోర్స్ అది? వాట్ కైండ్ ఆఫ్ రిసోర్స్ ఇట్ ఈస్? బకెట్, బకెట్. ఆ బకెట్ పేరు అవన్నీ స్టోరీ అక్కడ చెప్పాలి, అంతే, అయిపోయింది. ఓకే. ఇంకా అంటే దీనికి ఇంకొకటి చెప్పాలంటే, ఈ మొత్తం జరిగిన తర్వాత యాక్షన్ అనేది ఏంది? గెట్ ఆబ్జెక్ట్. యాక్షన్ ఏంది? గెట్ ఆబ్జెక్ట్, రీడ్ ద ఆబ్జెక్ట్, అయిపోయింది. యాక్షన్, యాక్షన్, అంతే. యాక్షన్ అదే. యాక్షన్ అంటే ఏంది? డైరెక్ట్గా మన ఆబ్జెక్ట్ మనకు వస్తుంది. ఎస్, మనం రీడ్ చేయొచ్చు. ఓకే. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ ఈ ఈ ఈ జేసన్ స్క్రిప్ట్లో మనకు తెలియాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, కర్లీ బ్రేసెస్ ఉంటాయి. స్టార్టింగ్ కర్లీ బ్రేసెస్, ఎండింగ్ కర్లీ బ్రేసెస్, స్టార్టింగ్ స్క్వేర్ బ్రాకెట్, ఎండింగ్ స్క్వేర్ బ్రాకెట్. ఇవి గురించి కొంత అవగాహన ఉండాలి, అంతే, ఇంకేం లేదు. ఇక నేను ఇక్కడ రాశానే, ఇదే స్క్రిప్ట్ మాదిరిగా రాయటమే. ఇదిగో నేను ఇక్కడ రాసిలా ఇవన్నీ పదాలతోటి కొంత అర్థవంతంగా, మీనింగ్ఫుల్గా, కొన్ని నీట్గా ఇక్కడ స్క్రిప్ట్ రాయటమే. వీటి మధ్యలో, వీటి మధ్యలో, ఓహోహో, ఎస్, వీటి మధ్యలో రాసిన స్క్రిప్టే జేసన్, అయిపోయింది ఇక, అంతే. ఇవి ఫస్ట్ ఎన్ని బ్రాకెట్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లోజింగ్ అప్పుడు ఎన్ని బ్రాకెట్స్ ఉన్నాయి, ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజింగ్ ఇచ్చానా లేదా, అంతే. వీటిల్లో ఇప్పుడు నేను చెప్పానే, అదంతా తీసుకొచ్చి పడేస్తారు. ఏదది? ఇది. దిస్ కాన్సెప్ట్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్సైడ్, చెప్పాను కదా, ఇక్కడ తీసుకొచ్చి పడేస్తారు డైరెక్ట్గా. ఎస్ ఎస్, ఎక్కడ? ఇదే. ఏది? కర్లీ బ్రేసెస్, స్క్వేర్ బ్రాకెట్, మళ్ళీ కర్లీ బ్రేసెస్, మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్, ఇట్లా ఈ మాదిరిగా. మళ్ళీ అవసరమైతే కర్లీ బ్రేసెస్, మళ్ళీ, అంటే ఇలాగా స్టేట్మెంట్స్ అన్ని మిక్సింగ్తో రాస్తాం. ఇదే సింటాక్స్, అంతే. కర్లీ బ్రేసెస్, స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఇవంతా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక మీరు ఏం, నథింగ్ ఇస్ దేర్, డోంట్ వరీ, భయపడొద్దు దయచేసి. నో వరీస్. అవన్నీ స్క్రిప్టింగ్ అంతా రాయాలి మనం. కొంత అవగాహన తెచ్చుకోవాలి మనం. తెచ్చుకోగలిగితే ఈజీగా సక్సెస్ఫుల్గా మంచి స్క్రిప్ట్ రాస్తాం. అలాగా ఆ మాదిరిగా మనం స్క్రిప్టింగ్స్ రాసుకొని లోపలికి వెళ్ళిపోతాం. రైట్, లోపలికి వెళ్ళి కొన్ని కొన్ని, ఇందాక మనం చెప్పాం కదా, ఆ స్టోరేజ్ క్లాసెస్ గురించి కూడా మనం మాట్లాడవచ్చు. ఏ స్టోరేజ్ క్లాసెస్? 1, 2, 3, ఇంకా 3 రిమైనింగ్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటే చాలు. చక్కగా S3 గురించి చాలా వరకు మనం పర్ఫెక్ట్ అవుతాం. ఇంకా మరికొంత చెప్పాలంటే ఇంకా మనం స్టాటిక్ సంబంధించిన